హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే చాలా మంది డిఎంలో నన్ను అడిగారు. సో ఫైనలీ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ యూ ఆల్ పీపుల్. ఈ వీడియోలో మీకు టెక్నికల్ హబ్ గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ చేసుంటే లాడ్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ ఆల్ పీపుల్. ఎందుకంటే నేను కూడా మీలాగా ముందు వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు నాకేం అనిపించేది కాదు. వన్స్ ఐ started doing it, I am knowing that how much effort they put and చాలా కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి. లైక్ స్టడీస్ మేనేజ్ చేసుకుంటూ, ఇవి ఎడిటింగ్ చేసుకుంటూ, షూట్ చేసుకుంటూ, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో నేనైతే మీకోసం చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని ఉంచుకోండి. అండ్ అలానే ఈ వీడియో హ్యాప్ చూస్తే మీకు ఫుల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీకు అర్థం కాదు. సో కంప్లీట్గా చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. సో నిజంగా నాకు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇలా టీ హబ్ అసలు ఉందని కూడా తెలీదు, ఇంత క్లారిటీగా నాకు తెలీదు. సో నేను మీ అందరికీ అసలు ఏంటి అనేది ఫుల్ చెప్తానన్నమాట. By this video, hope your doubts get cleared on technical hub. సో ఇది నా పాయింట్లో నేను చెప్తున్నాను అనమాట. యాజ్ ఎ ఫస్ట్ ఇయర్, మీరు నాట్ ఫస్ట్ ఇయర్, యాజ్ కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడు మీకు ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఎజెండాలో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా వీడియోని అయితే వాచ్ చేయండి. సో టుడే ఎజెండా ఏంటంటే, ఫస్ట్లీ టెక్నికల్ హబ్ అంటే ఏంటి, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి టెక్నికల్ హబ్లో జాయిన్ అవ్వాలా వద్దా, అండ్ థర్డ్ పాయింట్ జాయిన్ అయితే ల్యాప్టాప్ ఉండాలా, అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే అకాడమిక్స్ బ్యాలెన్స్ చేయగలమా టెక్నికల్ హబ్లో ఉంటే, అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సపరేట్గా ఫీజ్ పే చేయాలా ఆర్ కాలేజ్ ఫీలో కంబైన్ అవుతుందా, అండ్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలా లేదా థర్డ్ ఇయర్లో అవ్వాలా, ఏది బెటర్, అండ్ ఫైనలీ నా జర్నీ ఇన్ టెక్నికల్ హబ్ అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ప్యూర్లీ ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ ఈ ఎజెండాని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఫుల్గా చూసాక మీకు ఎండ్లో అర్థమవుతుంది. సో ఏంటంటే, ఫస్ట్లీ మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నాము, నేను ఎగ్జామ్ రాస్తాను, మీరు కూడా ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తారు. సో మీరు ఎగ్జామ్కి కంప్లీట్ ఫుల్ సిలబస్ చదివారు అండ్ నేను ఓన్లీ ఫస్ట్ 3 చాప్టర్స్ చదివాను. సో నన్ను మీరు ఎగ్జామ్ బయటకు వచ్చి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అంటే, నేను అంటాను అసలు బాగాలేదు, నేనేం బాగా రాయలేదు. సో మీరు అంటారు ఐ రోట్ వెల్, ఎగ్జామ్ వాజ్ వెరీ ఈజీ, గుడ్ అని చెప్తారు, నేను బ్యాడ్ అని చెప్తాను. సో ఎందుకు మీరు గుడ్ అని చెప్పారు అండ్ నేను బ్యాడ్ అని ఎందుకు చెప్పాను అంటే, సో మీరు చదివారు కాబట్టి యూ రోట్ వెల్, నేను కంప్లీట్గా చదవలేదు కాబట్టి నాకు బ్యాడ్. సో అది మీ పాయింట్లో, ఇది నా పాయింట్లో. ఇలాగే టీ హబ్ అనేది మనం ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే తన వేరేలా చెప్తుంది అండ్ నా దగ్గరికి వస్తే నేను వేరేలా చెప్తాను, బికాస్ ఇది నా పాయింట్, అది తన పాయింట్. సో ఇలా నా పాయింట్లో మాత్రమే నేను చెప్తున్నాను. సో యూ డోంట్ కన్సిడర్, ఇది ప్యూర్లీ నా పాయింట్స్ అండ్ నా జర్నీ అండ్ నాకు తెలిసిన మీకు యూజ్ఫుల్ అయ్యే పాయింట్సే నేను చెప్తున్నాను అనమాట. సో ఏదైనా సరే మనం పెట్టే ఎఫర్ట్స్ పైనే ఉంటుంది. ఎక్కడ జాయిన్ అయినా, ఎక్కడ ఉన్నా సరే, టీ హబ్లో ఉన్నా లేకపోయినా మీరు పెట్టే ఎఫర్ట్స్ అనమాట. సో నువ్వు సిలబస్ చదువుకొని ఎగ్జామ్ రాస్తావు కాబట్టి నీకు మంచి మార్క్స్ వస్తాయి, నేను చదవకపోతే నాకు మంచి మార్క్స్ రావు. ఎంత నువ్వు ఎగ్జామ్కి వెళ్ళినా, ఇద్దరు ఎగ్జామ్కి వెళ్తారు కదా. సో అలానే జాయిన్ అయినా అవ్వకపోయినా, ఒకవేళ జాయిన్ అయినా నువ్వు ఎఫర్ట్స్ పెడితేనే కదా యూ విల్ గెట్ సంథింగ్ రిజల్ట్. సో అలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి అందరికీ. సో ఫస్ట్ మన ఎజెండాలో ఉండే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, టెక్నికల్ హబ్ అంటే ఏంటి. సో టెక్నికల్ హబ్ అనేది ఒక జస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాదు. లైక్ బయట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, అలానే ఈ కాలేజ్లోనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట, లైక్ మినీ టెక్ వరల్డ్ లాగా. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇండస్ట్రీ లెవెల్స్లో స్కిల్స్తో ప్రిపేర్ చేస్తారు. నార్మల్ రెగ్యులర్ సిలబస్ కాకుండా
నార్మల్గా మనం అకాడమిక్స్ లైక్ కాలేజ్ అకాడమిక్స్ క్లాసెస్లో ఉంటే అవి థియరీ వరకు నేర్చుకుంటాం. అండ్ ఇక్కడ కనుక జాయిన్ అయితే అలాంగ్ విత్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషనే ఉంటుంది కంప్లీట్గా. అంటే నువ్వు అక్కడ బుక్స్తో చదువుతావు, నోట్ చేసుకుంటావు. ఇక్కడ ఇంకా నోటింగ్ అనేది ఏముండదు, కంప్లీట్గా ల్యాప్టాప్ ప్రాక్టికల్గా వర్క్ చేస్తావు అనమాట. అండ్ బై ద ఎండ్ ఆఫ్ సపోజ్ నువ్వు ఫస్ట్ ఇయర్లో సి నేర్చుకుంటున్నావు ఎక్కడ, నార్మల్ అకాడమిక్స్లో. టీ హబ్లో ఏంటి, నీకు ప్రాక్టికల్గా నేర్పిస్తారనమాట సి. సపోజ్ నువ్వు పైథాన్ నేర్చుకున్నావు అకాడమిక్స్లో, ఇక్కడ పైథాన్ ప్రాక్టికల్గా నేర్పించి బై ద ఎండ్ ఆఫ్ దాట్ కోర్స్ దిల్ మేక్ యూ డూ ద వన్ ప్రాజెక్ట్ అండ్ దిల్ గైడ్ యూ ఇన్ ఆల్ పాయింట్స్. సో అలా ఉంటుంది అనమాట టీ హబ్లో. ప్రాక్టీస్కి లాట్ ఆఫ్ టైం అనేది ఇస్తారు. అండ్ యుల్ గెట్ హౌ మార్కెట్ వుడ్ బీ అనేవి చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ టెక్నికల్ హబ్ అనేది ఒక లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట టీ హబ్లో. సో అది. అండ్ అలానే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను కాలేజ్లో జాయిన్ అయిపోయాను. ఫస్ట్ నాకు ప్రగతి ఐటీ వచ్చింది ఫస్ట్ కౌన్సిలింగ్లో. అండ్ దెన్ సెకండ్ కౌన్సిలింగ్లో అక్కడ హాస్టల్ లేదని చెప్పి నేను ఇది పెట్టేసుకున్నాను. సో ఇక్కడ వచ్చింది, నాకు టీ హబ్ ఉంది అలా ఏం తెలియదు. సో నేను హాస్టల్లో ఉండేటప్పుడు నా రూమ్మేట్స్ ఇలా అన్నారనమాట, లైక్ టీ హబ్లో మేము ఉన్నాము అని. సో వాళ్ళ నుంచి నేను తెలుసుకొని నేను మళ్ళీ విజిట్ చేసి అన్నీ నేనే నా సెల్ఫ్గా తెలుసుకొని వెళ్ళి జాయిన్ అయ్యాను అనమాట. ఎవ్వరు కూడా మనకి చెప్పరు లైక్ జాయిన్ అవ్వు, ఇది చేయి అది చేయని. మనమే సెల్ఫ్గా తెలుసుకొని సీనియర్స్ని కనుక్కొని అది యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది మనము అజ్యూమ్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని జాయిన్ అవ్వాలి. సో అది జాయిన్ అవ్వాలా లేదా అవన్నీ కూడా నేను మీకు ముందుగానే చెప్తున్నాను అనమాట. అండ్ అది ఏంటి అసలు ఇవన్నీ మీకు ఆర్ లక్కీ యాక్చువల్లీ, ఆర్ గెటింగ్ ద డీటెయిల్స్ బిఫోర్ జాయినింగ్ ఇట్ సెల్ఫ్. నాకు అది నిజంగా అసలు టీ హబ్ ఉందనే తెలియదు, బట్ మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది టెక్నికల్ హబ్ అనేది అనమాట. అండ్ ఈ టెక్నికల్ హబ్లో ఫస్ట్ ఇయర్లో సపోజ్ మీకు సి ఉంటుంది అండ్ అలానే 1-2లో డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి, సో ఏవైతే ప్రోగ్రామింగ్ ఉంటాయో ఓన్లీ ఆ పర్టిక్యులర్ సెక్షన్స్ మాత్రం టీ హబ్లో గైడ్ చేస్తారనమాట. లైక్ మార్నింగ్ సెక్షన్ అక్కడ ఉంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ కంప్లీట్గా ఇక్కడ ఉండాలి, లేదా ఆఫ్టర్నూన్ అకాడమిక్స్లో ఉంటే మార్నింగ్ సెక్షన్ టీ హబ్లో ఉండాలి. ఆ రూల్స్ అవన్నీ మీరు జాయిన్ అయ్యాక చెప్తారు. సో నేను ఇన్ డీటెయిల్ చెప్పట్లేదు, అసలు ఏంటి ఎలా ఉంటుంది యూస్ఫుల్లా కాదా అన్నదే మన మెయిన్ థింగ్స్. కాబట్టి నేను అప్పర్ లేయర్లో చెప్తున్నాను అనమాట. సో ఇది స్కిల్స్కి పవర్ యాడ్ చేయడం లాగా. సో ఇండస్ట్రీ లెవెల్లో మనల్ని ట్రైన్ చేస్తుంది. సో ఇది మన ఫస్ట్ ఎజెండా. టెక్నికల్ హబ్లో ఫస్ట్ ఇయర్లో ఒకలా ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఒకలా ఉంటుంది, థర్డ్ ఇయర్లో ఒకలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇయర్లో ఏంటంటే మీకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవన్నీ కూడా టీ హబ్లో చెప్తారు సపరేట్గా ఫీ పే చేస్తే. అండ్ అకాడమిక్ క్లాసెస్కి అప్పుడు వెళ్ళకూడదు, మనం టీ హబ్లో అటెండ్ అవ్వాలి. టీ హబ్లోనే అటెండెన్స్ ఉంటుంది, అది కాలేజ్ పోర్టల్లో అప్డేట్ అవుతుంది. అండ్ దెన్ సెకండ్ ఇయర్లో నార్మల్ రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మీరు ఇండస్ట్రీకి ముందుగానే ప్రిపేర్ అవుతారనమాట. జనరల్గా చాలా కాలేజెస్లో ఫోర్త్ ఇయర్ అయ్యాక సర్టిఫికేషన్స్ చేస్తారు. సో మన కాలేజ్లో ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ లైక్ ఫస్ట్ ఇయర్లో సి పైథాన్ అయితే నువ్వు సి పైథాన్ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పియర్సన్ ఇలా చేపించేస్తారనమాట. సో అది వన్ బెనిఫిటెడ్ థింగ్. అండ్ సెకండ్ ఇయర్లో రెడ్ హ్యాట్ అండ్ సమ్ అదర్ ప్రోగ్రామింగ్ లైక్ జావా అలా మీ అకాడమిక్స్లో ఉండే సిలబస్ బట్టి అక్కడ ప్యారలల్గా చేపిస్తారు. మీకు ఫస్ట్ ఇయర్లో కంటిన్యూ చేసి సెకండ్ ఇయర్లో స్కిప్ చేయాలంటే చేయొచ్చు, సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతా అన్న జాయిన్ అవ్వచ్చు అనమాట. అది ప్యూర్లీ యువర్ ఒపీనియన్. థర్డ్ ఇయర్లో అయితే కంప్లీట్గా టెక్నాలజీ ఓరియంటెడ్, లైక్ నీకు ఫుల్ స్టాక్ ఇంట్రెస్టెడ్ ఉంటే థర్డ్ ఇయర్లో ఫుల్ స్టాక్ నేర్పిస్తారు. లేదు నాకు క్లౌడ్ ఇష్టం సో ఏడబ్ల్యూఎస్కి వెళ్ళాలంటే ఏడబ్ల్యూఎస్ డెవలప్మెంట్ నేర్పిస్తారు. లేదు నాకు డెవాప్స్ ఇంట్రెస్టెడ్ అంటే డెవాప్స్ ఓరియంటెడ్, డేటా అనాలిటిక్స్ ఇంట్రెస్టెడ్ అంటే డేటా అనాలిటిక్స్. లేదు నాకు జనరేటివ్ ఏ ఇంట్రెస్ట్
ఇంట్రెస్టెడ్ అంటే జనరేటివ్ ఏఐ. సో అది మనం ఫీ పే చేసి జాయిన్ అవ్వాలి. సో థర్డ్ ఇయర్లో మీకు టెక్నాలజీని నేర్పిస్తారనమాట, నాట్ ద ప్రోగ్రామింగ్ స్కిల్స్. అవన్నీ ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో అయిపోతాయి. థర్డ్ ఇయర్లో కంప్లీట్గా ఒక టెక్నాలజీ మీద మీరు చూజ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఫోకస్ చేస్తారు అండ్ మనకి సర్టిఫికేషన్స్ కూడా ఇస్తారు. అండ్ దెన్ ప్రాజెక్ట్ స్పేస్, ఇదంతా చాలా ఉంటుంది. సో ఈ వీడియోలో చెప్తే లాగ్ అయిపోద్ది. సో మీకు అంత ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాక మీకు అన్ని డీటెయిల్స్ వాళ్ళే ఇస్తారు, మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి. సో నేను ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు. సో మన సెకండ్ ఎజెండా ఏంటంటే టెక్నికల్ హబ్లో జాయిన్ అవ్వాలో వద్దా. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. ఈవెన్ నాకు కూడా ఉండేది ఫస్ట్ ఇయర్లో. నేను చాలామంది సీనియర్స్ని అప్రోచ్ అయ్యాను అండ్ నేను ఫస్ట్ ఇయర్ నుంచి టీ హబ్లోనే ఉన్నాను. ఇప్పుడు కరెంట్లీ 4th ఇయర్. సో చెప్తాను జాయిన్ అవ్వాలా వద్దా. సో నేను 100% ఎస్ అని చెప్పను. ఒకవేళ ఇఫ్ యు ఆర్ సో సీరియస్ అబౌట్ యువర్ కెరియర్, సో డెఫినెట్లీ ఇట్ వాజ్ అ గుడ్ ఆప్షన్. లేదు అంటే మీరు జాయిన్ అవ్వలేదు అంటే యు ఆర్ నాట్ సీరియస్ అని కాదు. చూడండి, లైక్ మీరు సెల్ఫ్ లెర్నింగ్ ఉంది. నాకు ఆల్రెడీ చాలామంది ఇంటర్ అయ్యాక హాలిడేస్లో ఎంజాయ్ చేసుకుంటారు. సో అదర్వైజ్ డెఫినెట్లీ ఐ సే యాజ్ ఎ సీనియర్ నో, బికాస్ మీకు అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో మీరు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోగలరు, అకాడమిక్స్లో ఫాస్ట్గా గ్రాప్ చేసుకోగలరు. మీకు సెల్ఫ్ లెర్నింగ్ ఉంటే జాయిన్ అవ్వకండి. లేదు నాకు కావాలి అండ్ నేను కొంచెం ఫార్వర్డ్గా ఉండాలి అందరికన్నా అంటే జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అన్నంత మాత్రాన యువర్ తోప్, జాయిన్ అవ్వకపోతే యువర్ నాట్ తోప్, అలాంటిది ఏం లేదు. సో ఇట్స్ ప్యూర్లీ యువర్ చాయిస్. మీరు చాలా సీరియస్గా అంటే జాయిన్ అవ్వచ్చు. లేదు నాకు సెల్ఫ్ లెర్నింగ్ ఉంది అంటే ఇట్స్ ఓకే. డోంట్ ఫోర్స్ యువర్ పేరెంట్స్ టు గివ్ మనీ జాయిన్ అవ్వాలి అని చెప్పి, అలాంటిది ఏం లేదు. డెఫినెట్గా మీరు అక్కడ జాయిన్ అయ్యాక మీకు ఒక మైండ్ సెట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్. ఒక మైండ్ సెట్ అండ్ ఒక కాంపిటీషన్ స్పిరిట్ అయితే క్రియేట్ అవుతుంది. అది నాకు అనిపించింది, బికాజ్ నాకు అలానే క్రియేట్ అయింది ఒక కాంపిటీషన్ స్పిరిట్. అకాడమిక్స్లో మనకి ఉంటారు చేసేవాళ్ళు, మనకి అంత కనిపించదు అంతే. బట్ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకుంటారు, అది అన్నమాట పాయింట్. సో జస్ట్ కాలేజ్లో థియరీ చదువుతాము, అలా జాబ్ వస్తుందా అంటే నాట్ రియల్లీ కదా. సో అలా ఏం కాదు, మనం కాలేజ్లో థియరీతో పాటు ల్యాబ్స్ ఉంటాయి, చేయిస్తారు. బట్ టీ హబ్లో అయితే మనం అర్థం చేసుకోవచ్చు వేరియేషన్, లైక్ ప్రాక్టికల్గా మొత్తం ఉంటుంది. సో ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అన్ని హ్యాండ్స్ ఆన్లో నేర్పించేస్తారు అనమాట. సో ఇది రైట్ ప్లేస్. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, హ్యాకథాన్స్, ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అలా బెస్ట్ అంటే బెస్టే, బట్ అది మీ ఒపీనియన్ జాయిన్ అవుతారా లేదా అనేది. సో జాయిన్ అవ్వడం అనేది వర్తి అనే నేను చెప్తాను. కానీ మీరు థర్డ్ ఇయర్లో అయితే జాయిన్ అవ్వండి, దట్స్ ద పాయింట్. అండ్ అది నేను చెప్తాను, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వద్దు అని చెప్పను, జాయిన్ అవ్వమని చెప్పను. మీకు సెల్ఫ్ లెర్నింగ్ ఉంటే డెఫినెట్లీ ఓకే. లేదు ఐ వాంట్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ క్రౌడ్ అండ్ ఐ వాంట్ ద కాంపిటీషన్ స్పిరిట్ అంటే థర్డ్ ఎజెండా జాయిన్ అయితే ల్యాప్టాప్ ఉండాలా లేదా. ఇదైతే చాలామంది పెట్టారు. లైక్ టెక్నికల్ హబ్ అని కాదు, నార్మల్గా పెట్టారనమాట. లైక్ అక్క ఫస్ట్ ఇయర్ నుంచే ల్యాప్టాప్ ఉండాలా లేదా అని. ల్యాప్టాప్ ఉండాలా లేదా అని అంటే బేసికల్గా ఉండాలి. నేను బిగినర్గా ఉన్నప్పుడు, లైక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు లేకుండే. బట్ నేను టీ హబ్లో జాయిన్ అయ్యాను కాబట్టి డెఫినెట్గా ల్యాప్టాప్ ఉండాలి. సో నా ఫ్రెండ్ సెకండ్ క్యాంపస్ అనమాట, నేను ఫస్ట్ క్యాంపస్. వాళ్ళకి మార్నింగ్ ఉంటుండే, నాకు ఆఫ్టర్నూన్ ఉంటుండే. సో తను మార్నింగ్ వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ తను యూజ్ చేసుకునేది, ఆఫ్టర్నూన్ నేను యూజ్ చేసుకున్నాను. ఫైనల్గా నేనైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ చూజ్ చేసుకొని ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. సో మీకు ల్యాప్టాప్ కోసం సజెషన్స్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, ఐల్ గివ్ యూ, ఐల్ గైడ్ యూ. అండ్ డెఫినెట్గా ల్యాప్టాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు టెక్నికల్ హబ్ జాయిన్ అవ్వలేదు, టెక్నికల్ హబ్ జాయిన్ అయితే ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి. జాయిన్ అవ్వకపోతే మీరు అకాడమిక్స్ వెళ్తారు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓకే, బట్ ఉంచుకోండి. ఎందుకంటే సెమిస్టర్ మొత్తం బేసికల్గా మనం బీటెక్లో బుక్స్ మెయింటైన్ చేసేది 2 or 3, అది కూడా సబ్జెక్ట్ నోట్స్. అండ్ మనం చదవాలి, చేయాలి, మోస్ట్లీ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేయాలన్న ల్యాప్టాప్ ఖచ్చితంగా ఉండాలి కదా. కాలేజ్ అవర్స్లో మహా అయితే ల్యాబ్ అప్పుడు 3 hours ఇస్తారు, అది కూడా ల్యాబ్ మాన్యువల్ ప్రిపేర్ చేసుకోవడం
ఎగ్జిక్యూట్ చేయడం ఇదే టైం సరిపోద్ది అనమాట. సో కాలేజ్లో ల్యాబ్స్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఇయర్లో ఉండడం అనేది నేను ఇచ్చే గైడ్ అనమాట. సో డెఫినెట్గా ఉండాలి. సో దిస్ ఈజ్ ప్రాక్టికల్ క్వశ్చన్ అనమాట. చాలామంది అడిగేస్తున్నారు ఉండాలా లేదా. సో నా సజెషన్ ఏంటంటే ఇట్స్ బెటర్ టు హ్యావ్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద సెక్షన్స్ లైక్ టాస్క్ ప్రాజెక్ట్స్ అనేవి మీ ఓన్ సిస్టంలో చేసుకోవడం బెటర్. మళ్ళా షిఫ్టింగ్ అవన్నీ ఎందుకు. అండ్ ల్యాబ్స్లో సిస్టమ్ లిమిటెడ్గా ఉంటాయి. సో వాళ్ళ పైన డిపెండ్ అయ్యే కన్నా, లిమిటెడ్ అని ఏం కాదు, అందరికీ సరిపోతాయి. బట్ మళ్ళా మీరు షేర్ చేసుకోవడం మీ మాన్యువల్స్ అవన్నీ, సో ఎందుకు అంత కష్టం. సో బెటర్ యూ హ్యావ్ ఇట్. అండ్ సో మీకు ల్యాప్టాప్ కోసం ఒక సజెషన్ అయితే ఇస్తాము. మినిమం మీ ల్యాప్టాప్ 8 GB ర్యామ్ ఉండేలా చూసుకోండి. అండ్ బట్ డోంట్ వరీ, స్టార్టింగ్ స్టేజ్లో ల్యాప్టాప్ లేకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు లైక్ 1 వరకు. బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ డెఫినెట్లీ నీడ్ 1 కదా. సో బెటర్ ఫస్ట్లోనే కొనేసుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇంటర్ అయ్యేసరికి ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఖచ్చితంగా కొనిస్తారు. నా స్టోరీ ఏంటంటే ఫస్ట్ మా డాడీ వివో V23 అయితే కొనిచ్చేశారు. లైక్ నేను అన్నాను ల్యాప్టాప్ కావాలంటే, ఇంకా అప్పుడే స్టార్టింగ్ వద్దులే కాలేజ్ జాయిన్ అయ్యాక చూసి కొందామని. సో వెంటనే ఒక మంచి ఫోన్ లైక్ ఎంత 25,000 30,000 పెట్టి ఫోన్ కొనిచ్చేశారు. తర్వాత నేను కాలేజ్కి వెళ్ళాక మళ్ళీ ల్యాప్టాప్ పడేసాను. అంతే, వాళ్ళు డామ్ అన్నారు, ఏంది ముందే చెప్పాలి కదా అని. సో ఫైనల్గా కొనైతే ఇచ్చేసారులే. సో స్టార్టింగ్ స్టేజ్లో ఇట్ వాజ్ లేకపోయినా ఇట్ వాజ్ ఓకే. సో ఇఫ్ పాసిబుల్ ఇన్వెస్ట్ ఇన్ 1. సో ల్యాప్టాప్ కంపల్సరీయా కాదా, నాట్ అఫీషియల్లీ బట్ ఫర్ యువర్ కంఫర్ట్ అండ్ గ్రోత్ స్ట్రాంగ్లీ రికమెండెడ్. సో షెల్ వి గో ఫర్ ద 4th పాయింట్, అకాడమిక్స్ బ్యాలెన్స్ చేయగలమా లేదా టీ హబ్లో ఉంటే. అండ్ నేను ఎలా చేశాను, ఐ షేర్ యూ ఆల్ దాట్. థర్డ్ ఎజెండా, జాయిన్ అయితే ల్యాప్టాప్ ఉండాలా లేదా. ఇదైతే చాలామంది పెట్టారు. లైక్ టెక్నికల్ హబ్ అని కాదు, నార్మల్గా పెట్టారనమాట. లైక్ అక్క ఫస్ట్ ఇయర్ నుంచే ల్యాప్టాప్ ఉండాలా లేదా అని. ల్యాప్టాప్ ఉండాలా లేదా అని అంటే బేసికల్గా ఉండాలి. నేను బిగినర్గా ఉన్నప్పుడు లైక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు లేకుండే. బట్ నేను టీ హబ్లో జాయిన్ అయ్యాను కాబట్టి డెఫినెట్గా ల్యాప్టాప్ ఉండాలి. సో నా ఫ్రెండ్ సెకండ్ క్యాంపస్ అనమాట, నేను ఫస్ట్ క్యాంపస్. వాళ్ళకి మార్నింగ్ ఉంటుండే, నాకు ఆఫ్టర్నూన్ ఉంటుండే. సో తన మార్నింగ్ వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ తను యూజ్ చేసుకునేది, ఆఫ్టర్నూన్ నేను యూజ్ చేసుకున్నాను. ఫైనల్గా నేనైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ చూజ్ చేసుకొని ఇవన్నీ తెచ్చుకున్నా అనమాట. సో మీకు ల్యాప్టాప్ కోసం సజెషన్స్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. ఐల్ గివ్ యూ, ఐల్ గైడ్ యూ. అండ్ డెఫినెట్గా ల్యాప్టాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు టెక్నికల్ హబ్ జాయిన్ అవ్వలేదు, టెక్నికల్ హబ్ జాయిన్ అయితే ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి. జాయిన్ అవ్వకపోతే మీరు అకాడమిక్స్ వెళ్తారు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓకే, బట్ ఉంచుకోండి. ఎందుకంటే సెమిస్టర్ మొత్తం బేసికల్గా మనం బీటెక్లో బుక్స్ మెయింటైన్ చేసేది 2 or 3, అది కూడా సబ్జెక్ట్ నోట్స్. అండ్ మనం చదవాలి, చేయాలి, మోస్ట్లీ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేయాలన్న ల్యాప్టాప్ ఖచ్చితంగా ఉండాలి కదా. కాలేజ్ అవర్స్లో మహా అయితే ల్యాబ్ అప్పుడు 3 hours ఇస్తారు, అది కూడా ల్యాబ్ మాన్యువల్ ప్రిపేర్ చేసుకోవడం, ఎగ్జిక్యూట్ చేయడం ఇదే టైం సరిపోద్ది అనమాట. సో కాలేజ్లో ల్యాబ్స్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఇయర్లో ఉండడం అనేది నేను ఇచ్చే గైడ్ అనమాట. సో డెఫినెట్గా ఉండాలి. సో దిస్ ఈజ్ ప్రాక్టికల్ క్వశ్చన్ అనమాట. చాలామంది అడిగేస్తున్నారు ఉండాలా లేదా. సో నా సజెషన్ ఏంటంటే ఇట్స్ బెటర్ టు హ్యావ్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద సెక్షన్స్ లైక్ టాస్క్ ప్రాజెక్ట్స్ అనేవి మీ ఓన్ సిస్టంలో చేసుకోవడం బెటర్. మళ్ళా షిఫ్టింగ్ అవన్నీ ఎందుకు. అండ్ ల్యాబ్స్లో సిస్టమ్ లిమిటెడ్గా ఉంటాయి. సో వాళ్ళ పైన డిపెండ్ అయ్యే కన్నా, లిమిటెడ్ అని ఏం కాదు, అందరికీ సరిపోతాయి. బట్ మళ్ళా మీరు షేర్ చేసుకోవడం మీ మాన్యువల్స్ అవన్నీ, సో ఎందుకు అంత కష్టం. సో బెటర్ యూ హ్యావ్ ఇట్. అండ్ సో మీకు ల్యాప్టాప్ కోసం ఒక సజెషన్ అయితే ఇస్తాము. మినిమం మీ ల్యాప్టాప్ 8 GB ర్యామ్ ఉండేలా చూసుకోండి. అండ్ బట్ డోంట్ వరీ, స్టార్టింగ్ స్టేజ్లో ల్యాప్టాప్ లేకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు లైక్ 1 వరకు. బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ డెఫినెట్లీ నీడ్ 1 కదా. సో బెటర్ ఫస్ట్లోనే కొనేసుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇంటర్ అయ్యేసరికి ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఖచ్చితంగా కొనిస్తారు. నా స్టోరీ ఏంటంటే ఫస్ట్ మా డాడీ వివో V23 అయితే కొనిచ్చేశారు. లైక్ నేను అన్నాను ల్యాప్టాప్ కావాలంటే, ఇంకా అప్పుడే స్టార్టింగ్ వద్దులే కాలేజ్ జాయిన్ అయ్యాక చూసి కొందామని. సో వెంటనే ఒక మంచి ఫోన్ లైక్
ఎంత 25,000 30,000 పెట్టి ఫోన్ కొనిచ్చేశారు. తర్వాత నేను కాలేజ్కి వెళ్ళాక మళ్ళీ ల్యాప్టాప్ పడేసాను. అంతే, వాళ్ళు డామ్ అన్నారు, ఏంది ముందే చెప్పాలి కదా అని. సో ఫైనల్గా కొనైతే ఇచ్చేసారులే. సో స్టార్టింగ్ స్టేజ్లో ఇట్ వాజ్ లేకపోయినా ఇట్ వాజ్ ఓకే. సో ఇఫ్ పాసిబుల్ ఇన్వెస్ట్ ఇన్ వన్. సో ల్యాప్టాప్ కంపల్సరీయా కాదా? నాట్ అఫీషియల్లీ, బట్ ఫర్ యువర్ కంఫర్ట్ అండ్ గ్రోత్ స్ట్రాంగ్లీ రికమెండెడ్. సో షెల్ వి గో ఫర్ ద 4th పాయింట్, అకాడమిక్స్ బ్యాలెన్స్ చేయగలమా లేదా టీ హబ్లో ఉంటే, అండ్ నేను ఎలా చేశాను, ఐ విల్ షేర్ యూ ఆల్ దాట్. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలా లేదా థర్డ్ ఇయర్లో జాయిన్ అవ్వాలా, ఏది బెటర్? ఇది చాలామంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో నా ఒపీనియన్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, ప్యూర్లీ నా ఒపీనియన్. సో ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం అనేది బెస్ట్. ఎందుకంటే ఈ పాయింట్ అందరికీ కాదు. లేదు నేను ఆల్రెడీ ఇంటర్ తర్వాత నేర్చేసుకున్నాను అంటే మీకు బేసిక్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి అకాడమిక్స్లో మీరు ఫాస్ట్గా గ్యాప్ చేస్తారు. సో మీకు సెల్ఫ్ లెర్నింగ్ ఉంది. సో యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్. నేను జాయిన్ అవ్వమని మనీ కట్టమని ఏం చెప్పను. లేదు నాకు జాయిన్ అవ్వాలని ఉంది, లైక్ బేసిక్స్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలని ఉంటే, మనకి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఫ్యూచర్లో ఇట్ వుడ్ బి యూస్ఫుల్. సో జాయిన్ అవ్వండి. ఐ సజెస్ట్ లైక్ ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, జాయిన్ అవ్వమని వద్దు అని నా ఒపీనియన్స్ ఏం కాదు. నేను జస్ట్ ఆ సజెషన్ ఇస్తున్నా. లైక్ యూ కెన్, ఇట్స్ యువర్ విష్ కంప్లీట్లీ జాయిన్ అవ్వాలా వద్దా అని. బట్ ఫౌండేషన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి జాయిన్ అవుతే. జాయిన్ అవ్వకపోతే మీకు సెల్ఫ్ లెర్నింగ్ ఉంటే ఓకే, దాట్స్ ఓకే. బట్ థర్డ్ ఇయర్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఏం నాట్ లేట్. ఎందుకంటే థర్డ్ ఇయర్లోనే జాయిన్ అవ్వాలి అని కాదు, థర్డ్ ఇయర్లో జాయిన్ అయినా ఇట్ వాజ్ ఓకే అని. బేసికల్గా అక్కడ థర్డ్ ఇయర్లో టెక్నాలజీ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్కి రిలేట్ చేసుకోవచ్చు కాబట్టి ఇట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆప్షన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్, యువర్ పేరెంట్స్ యాక్సెప్టెడ్, దెన్ యూ జాయిన్. ఇట్స్ యువర్ విష్. అండ్ ఫైనలీ నా జర్నీ ఇన్ టెక్నికల్ హబ్ చెప్పాలా వద్దా? వెయిట్, లెట్ మీ థింక్. చాలామందికి డౌట్ ఉంటుంది, టీ హబ్లో జాయిన్ అయితే సిజిపిఏ తగ్గిపోద్దేమో, మార్క్స్ తగ్గిపోతాయేమో. బట్ లెట్ మీ క్లియర్ దాట్ రైట్ నౌ. సో నేను ఈ పాయింట్ నన్ను హైలైట్ చేసుకోవడానికి చెప్పట్లేదు. నేను ఫస్ట్ ఇయర్ నుంచి టీ హబ్లోనే ఉన్నాను. అండ్ మా ఎంఎల్ డిపార్ట్మెంట్లో ఐ వాజ్ ద వన్ హూ స్టాండ్ అవుట్ ఫస్ట్. ఎంటైర్లీ అబౌట్ 200+ స్టూడెంట్స్లో నాకు ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ర్యాంక్ అనుకోండి. ఐ వాజ్ ద టాప్ 1, 9.69 CGPA. నేను ఫస్ట్ ఇయర్లో టీ హబ్లోనే జాయిన్ అయ్యాను అండ్ నా అకాడమిక్స్ని కూడా బ్యాలెన్స్ చేశాను. సో ఇది ఒక చిన్న ప్రూఫ్ మాత్రమే, నన్ను ఏదో హైలైట్ చేసుకోవడానికి కాదు. ఇది మీకు ఒక మోటివేషన్ అండ్ ఒక ప్రూఫ్ లాగా, సో దట్ మీరు కూడా బ్యాలెన్స్ చేయగలరు ఇఫ్ యూ థింక్ యూ క్యాన్. సో మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి, టైం మేనేజ్ చేసుకోండి. మీరు అనుకున్నట్టు ఇంటర్లా డైలీ ఏం చదవక్కర్లేదు. బీటెక్లో అకాడమిక్స్ బేసికల్లీ మీరు అక్కడికి వెళ్ళి క్లాసెస్ ప్రాపర్గా విని నోట్స్ మెయింటైన్ చేసుకుంటే, మీరు మిడ్కి 2 days ముందు చదువుకున్న ఫస్ట్ సెమ్ కాబట్టి మీరు డెఫినెట్గా తొందరపడతారు. 1-1 or 1-2లో ఒక్కసారి మీకు 1-1 అయ్యాక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. 1-1కి అయితే నేను కూడా కొంచెం స్ట్రగుల్ ఏం కాదు, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసా. 1-2 నుంచి తక్కువే స్పెండ్ చేసా, లైక్ ముందు డే స్టార్ట్ చేసేదాన్ని. మీకే అర్థమైపోద్ది సినారియో అంతా కూడా. సో ఇట్ వాజ్, ఎందుకంటే 1-1లో మీకు వచ్చిన కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇవే ఉంటాయి. సో యూ కెన్ డెఫినెట్లీ ప్రోగ్రామింగ్ మీద ఫోకస్ చేస్తే చాలు, డెఫినెట్గా మీరు మేనేజ్ చేయగలుగుతారు. అండ్ తర్వాత నుంచి నేను ఈ అక్క దగ్గర విన్నానా, అసలు ఎందుకు విన్నాను, ఇది నేను చేసుకోలేనా అని మీరే అనుకుంటారు తర్వాత. సో డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. నన్ను అడిగితే జస్ట్ ఫోకస్ అంతే. మీరు చెయ్యాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. ఎస్పెషల్లీ మీరు సీకి వర్క్ చేస్తే చాలు, మిగిలినవన్నీ ఇంటర్లోవే ఉంటాయి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ దెన్ సమ్ అదర్ ఎన్వైర్మెంట్ అలా ఉంటాయి అన్నమాట.
సో యూ కెన్ డూ ఇట్. నన్ను అడిగితే మీరు డెఫినెట్గా అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేయగలరు. ఎక్కడ వర్క్ అక్కడే ప్రాపర్గా కాన్సన్ట్రేషన్గా విని కాలేజ్లోనే కంప్లీట్ చేసుకుంటే మీరు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయినా లేదు హాస్టల్కి వెళ్ళి రిలాక్స్ అయినా యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. బీటెక్లో అది ఒక నాకు నచ్చిన పాయింట్ అనమాట. లైక్ డైలీ అంతేం వర్క్ చేయక్కర్లేదు అకాడమిక్స్ పరంగా. అగైన్ డోంట్ థింక్ లైక్ అక్క కోడింగ్ ఏం చెయ్యవా నువ్వు అలా అంటారు కదా. అండ్ ద ఫిఫ్త్ క్వశ్చన్, సపరేట్గా ఫీజ్ పే చేయాలా లేదా? సో చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది, లైక్ టీ హబ్కి ఎక్స్ట్రా ఫీ ఏమన్నా ఇవ్వాలా అనేది. సో నా ఆన్సర్ ఏంటంటే ఎస్, డెఫినెట్గా పే చేయాలి. ఎందుకు అంటే ఫీ ఎంత అని మాత్రం అడగండి, ఇయర్కి వ్యారీ అవుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ ఒకటి చెప్తే అక్కడ వేరేది ఉంటుంది. సో నాకు తెలుసు బట్ నేను చెప్పను, ఎందుకంటే మేబీ వాళ్ళు చేంజ్ చేశారనుకో నా మీద వస్తుంది మళ్ళా. ఓకే, జస్ట్ ఆ జోక్ అనుకోండి. సో డెఫినెట్గా మీకు ఫీ ఇన్ఫర్మేషన్ అదంతా నేను చెప్పక్కర్లేదు, జస్ట్ పే చేయాలా లేదంటే పే చేయాలి. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మీ హెచ్ఓడి సర్స్ అండ్ మీరు సిఎస్సి డిపార్ట్మెంట్ అయితే మీ హెచ్ఓడి సార్ ఫార్వర్డ్ చేస్తారు వాట్సాప్ గ్రూప్స్లో, అండ్ మీరు ఏఎంఎల్ అయితే ఏఎంఎల్ హెచ్ఓడి సర్స్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తారు. మీకు అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇస్తారు. సో డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఫీజ్ అయితే డెఫినెట్గా పే చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫిఫ్త్ ఎజెండా. బట్ ఎందుకు ఫీ అంటే ఇక్కడ సపరేట్గా ఏసీ రూమ్స్ ఉంటాయన్నమాట. ఏసీ రూమ్స్ ఉంటుంది అండ్ అలానే కంఫర్టబుల్ స్టడీ స్పేస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కంపేర్ టు అకాడమిక్స్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ దట్, అదొక పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు సపరేట్గా ట్రైనింగ్ అండ్ నాట్ ఫ్రమ్ కాలేజ్ అకాడమిక్స్ కాబట్టి మీరు సపరేట్ ట్రైనర్స్ అండ్ సిఓ సార్ వాళ్ళకి పే చేయాలి కాబట్టి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి సర్టిఫికేషన్స్ చేస్తారు, అదొక థింగ్. సో సర్టిఫికేషన్స్ చేస్తారు కాబట్టి సర్టిఫికేషన్స్ బయట మనకు చేస్తే డెఫినెట్గా కాస్ట్. యా, సో ఫైనల్గా అయితే షేర్ చేయాలనుకుంటున్నా నా జర్నీ ఇన్ టెక్నికల్ హబ్. సో ఫస్ట్ ఇయర్లో నేను బేసిక్గా జాయిన్ అయినప్పుడు నాకు అసలు టీ హబ్ ఉందని తెలీదు, ఏం తెలీదు. ఫస్ట్ ఇయర్లో అకాడమిక్స్కి వెళ్ళి కూర్చున్నా. ఐ వాజ్ ఫీలింగ్ సంథింగ్ డిఫరెంట్, మొత్తం కన్ఫ్యూజన్, అసలు ఏం అర్థమైతే లేదు. అప్పుడే స్టార్ట్ చేసేసారు నేను రాకముందే. నేను ఇంటర్ తర్వాత కూడా ఏం నేర్చుకోలేదు లైక్ సి అనేది హాలిడేస్లో. నేను స్టార్టింగ్ ఇక్కడే వచ్చి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. సో ఎందుకంటే హాఫ్ అనేది అయిపోయింది. లైక్ ఎందుకంటే చాలామంది ముందే సీట్స్ కొనుక్కొని వస్తారు కదా, ఎంసెట్ ర్యాంక్స్ కౌన్సిలింగ్ అవ్వకముందే స్టార్ట్ చేస్తారు కొందరికి. సో ఐ వాజ్ బిట్ కన్ఫ్యూజ్డ్ అండ్ నాకేం అర్థం కావట్లేదు. దెన్ మా హాస్టల్ రూమ్మేట్స్ వాళ్ళు రేపటి నుంచి టెక్నికల్ హబ్ జాయినింగ్ కదా నేను వెళ్తున్నా, నాకు ల్యాప్టాప్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. సో నేను అడిగా ఏంటి అంటే సైడ్ ఇలా టెక్నికల్ హబ్ ఉంది ఇది అది అని. సో ఎనీవన్ కెన్ జాయిన్ అంటే ఎనీవన్ కెన్ జాయిన్, ఇది వాళ్ళ విష్, ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్పారు. సో ఐ వెంట్ అండ్ ఐ మెట్ అండ్ ఐ కేమ్ టు నో ఆల్ ద డీటెయిల్స్ అండ్ నేనైతే జాయిన్ అయ్యాను అనమాట ఫైనల్లీ. సో టీ హబ్లో ఫస్ట్ ఇయర్లో మనకి అక్కడ అకాడమిక్స్లో 1లో నాకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. సో ఇక్కడ నాకు టీ హబ్లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే నేర్పిస్తారు. సో అక్కడ నేను అటెండ్ అవ్వకుండా ఇక్కడ కంప్లీట్గా అటెండ్ అవ్వాలి టీ హబ్లో. అండ్ సితో పాటు హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ నేర్పిస్తారు ఫస్ట్ ఇయర్లో. అండ్ మనకి హెచ్టిఎంఎల్ సర్టిఫికేషన్ అండ్ సి సర్టిఫికేషన్ కూడా ఫ్రమ్ సిస్కో అండ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ఫ్రమ్ పియర్సన్ అయితే వస్తుంది. ఫైనల్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ అయిపోయాక మనకి సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాయిపించి సర్టిఫికేషన్స్ ఇస్తారు. అండ్ యూ కెన్ వాచ్ మై లింక్డ్ఇన్ ఆల్సో, దివ్య ఇలీ, అక్కడ ఉంటాయి ఆ సర్టిఫికేషన్స్. అండ్ దెన్ ఫస్ట్ ఇయర్ 1-2 కదా, అప్పుడు డేటా స్ట్రక్చర్స్ ఉండేది అండ్ ఇంకొకటి పైథాన్ ఉండేది. ప్యారలల్గా అక్కడ అకాడమిక్స్కి వెళ్ళకుండా ఆ పర్టికులర్ టైం అసైన్ చేసిన టైంలో ఇక్కడ క్లాసెస్ అటెండ్ అవుతాం. ఇంటర్నల్స్ టీ హబ్లో కండక్ట్ చేస్తారు, ఎక్స్టర్నల్స్ మాత్రం అకాడమిక్స్కి వెళ్ళిపోవాలి. సో ఇది ప్రాసెస్ అయింది ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి. అండ్ డేటా స్ట్రక్చర్స్లో సర్టిఫికేషన్స్ చేశాను అండ్ కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జామ్స్ పెడతారు కొన్ని, అది ఫస్ట్ ఇయర్లో అలా అయింది. పైథాన్ మీద కూడా సర్టిఫికేషన్ అయింది, లైక్ ఫ్రమ్ సిస్కో అనుకుంటా అది కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ ఇయర్లో రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్ ఆర్హెచ్సిఎస్ఏ, ఇది మీకు అంత తెలియకపోవచ్చు. వెన్ యూ ఎంటర్ ఇన్ టు దిస్ జోన్ యుల్ గెట్ టు నో. నేను ముందుగానే మీకు ఇవన్నీ చెప్పి స్ట్రెస్ చేయాలనుకోవట్లే.
ఆ సర్టిఫికేషన్ చేశాను. ఫైనల్లీ అది క్రాక్ చేసేసాను అనమాట. ఐ గాట్ సర్టిఫికేట్. యాక్చువల్లీ దానికి 15,000 పే చేసి తీసుకున్నాము. అండ్ ఎగ్జామ్ స్కిల్స్ నేర్చుకొని ఎగ్జామ్ అయితే రాసాము, క్లియర్ అయింది. అండ్ థర్డ్ ఇయర్లో నేను AWS డెవలప్మెంట్ క్లౌడ్ రిలేటెడ్ జాయిన్ అయ్యా. అండ్ అది కూడా కోర్స్ కంప్లీట్ అయింది. సర్టిఫికేషన్ వీఆర్ ప్లానింగ్ టు డూ దట్ సర్టిఫికేషన్ అండ్ దెన్ ప్రాజెక్ట్ స్పేస్ ఇలా. అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దాట్. అండ్ ఫైనల్గా ఇంటర్న్షిప్ కూడా టెక్నికల్ హబ్లోనే చేస్తున్నాము. ఏమైనా ఇంటర్న్షిప్స్ చేయాలనుకుంటే టెక్నికల్ హబ్లోనే ప్రొవైడ్ చేస్తారు. మనం సపరేట్గా బయటకు వెళ్ళక్కర్లేదు. అదొక బెనిఫిటెడ్ థింగ్. వేరే బయట అకాడమిక్స్ అయితే వాళ్ళు బయటకు వెళ్ళాలి వేరే వేరే ప్లేసెస్కి. మనం టీ హబ్లో ఉండే చేసేయచ్చు. వాళ్ళ సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దెన్ క్లాసెస్, ట్రైనింగ్ అన్నీ కూడా ఇస్తారు. అండ్ రైట్ నౌ మై 4th year is going to begin. This is all my journey. A little journey in T-Hub explained in a little way. So thank you. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. అండ్ కింద మీకు ఏమన్నా పాయింట్స్, డౌట్స్ క్లారిఫైడ్ అయితే నా కోసం చిన్న కమెంట్ అయితే చెప్పండి, లైక్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ CSE తీసుకోవాలా, AML తీసుకోవాలా, ఈసీఈ తీసుకోవాలా, నేను అసలు ఫస్ట్ ఇయర్లో నేను AML ఎందుకు జాయిన్ అయ్యాను, అవన్నీ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను. డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ వన్స్ అగైన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో మీకోసం చాలా ఎఫర్ట్స్ పెట్టయితే చేశాను. హోప్ యువర్ డౌట్స్ ఆల్ గాట్ క్లారిఫైడ్. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్లో మీ క్వశ్చన్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ టైమ్ ఇన్ దివ్య టేల్స్. బాయ్ బాయ్. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డెఫినెట్గా మీరు అడిగే కమెంట్స్ అన్నిటికీ నేను వీడియోస్ అయితే చేస్తాను. అండ్ సమ్వన్ కమెంటెడ్ దట్ టెక్నికల్ హబ్ కోసం వీడియో చేయండి అని. డెఫినెట్గా ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. సూన్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దాట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో బై ద వే, ఐఎమ్ దివ్య. బాయ్ బాయ్. వీడియో మీకోసం చాలా ఎఫర్ట్స్ పెట్టయితే చేశాను. హోప్ యువర్ డౌట్స్ ఆల్ గాట్ క్లారిఫైడ్. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్లో మీ క్వశ్చన్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ టైమ్ ఇన్ దివ్య టేల్స్. బాయ్ బాయ్.